టీటీడీ దేవస్థానం సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాలక మండలి సభ్యుడు నరేష్పై చర్యలు చేపట్టాలంటూ ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు గురువారం పరిపాలనా భవనం ఎదుట ఆందోళన చేపట్టారు. మహాద్వారం ముందు అందరూ చూస్తుండగానే తమ ఉద్యోగిని థర్డ్ క్లాస్ ఉద్యోగి అంటూ నరేష్ వ్యాఖ్యానించడాన్ని సహచర ఉద్యోగులు ఆక్షేపించారు. దుర్భాషలాడడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పరిపాలనా భవనం ముందు నిరసన తెలియజేశారు. పాలక మండలి సభ్యుడు నరేష్ను వెంటనే తొలగించాలని, ఆయన బేషరతుగా టీటీడీ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కలగచేసుకోవాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. సామాన్య భక్తులు రోజుల తరబడి స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తారని, అలాంటిది నరేష్ ఓ భక్తుడై ఉండి కూడా కనీసం గంట పాటు కూడా వేచి చూడక ఉద్యోగులపై తన ప్రతాపం చూపించడం తగదన్నారు. తామంతా గంటల తరబడి ఉద్యోగాలు చేస్తుంటామని, నరేష్కు భక్తిభావం కాక అహంకారం తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం తక్షణమే ఆయనపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఓ అటెండర్పై దుర్భాషలాడి తమ మనోభావాల్ని దెబ్బతీయొద్దని ఈ సందర్భంగా ఉద్యోగులంతా బాధితుడికి అండగా నిలిచి మాట్లాడారు. పాలక మండలి సభ్యుడు నరేష్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్, ఈవో ఎందుకు కలగచేసుకోలేదో వివరణ ఇవ్వాలని, తక్షణమే విచారణ జరిపించాలని అన్నారు.